వై నాట్ 175 అనే పరిస్థితి నుంచి హోరాహోరీ నువ్వా నేనా అనే పరిస్థితి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య ఉందని గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాయి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు మీ ఓట్ బ్యాంక్ నేరో డౌన్ చేసుకున్నారా? కొన్ని కులాలని లేకపోతే కొన్ని వర్గాలని కాదనుకుని కొంతమంది మీదే మీరు ఫోకస్ పెట్టి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఎందుకు వచ్చింది? వై నాట్ 175 నుంచి నువ్వా నేనా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వా నేను ఎవరంటున్నారు సార్? ఎవరంటున్నారు? కొన్ని పత్రికలు కొన్ని టీవీలు అంటున్నాయి, ఎవరు ప్రజలు అంటలేదే. ఇదంతా హైప్ సార్, ఇది వాస్తవం కాదు. సరిపోయింది సార్. మీరు మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొత్తం ఈ వెల్ఫేర్ మీదనే ఫోకస్ పెడతా ఉన్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ ఉన్నారు. కానీ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్లో కానీ అసలు దాని మీద అసలు ఫోకసే లేదు. అండ్ సెకండ్ థింగ్, మేజర్గా ఇప్పటి వరకు క్యాపిటల్ సిటీ మీరు డిసైడ్ చేయలేకపోయినారు. అండ్ డెఫినెట్లీ ప్రజలకు రేపు పొద్దున నెక్స్ట్ టర్మ్లో వచ్చినా కూడా ఇప్పటివరకు మీరు క్యాపిటల్ సిటీ ఓసారి వైజాగ్ అంటారు, ఒకసారి అమరావతి అన్నారు, ఒకసారి కర్నూలు అన్నారు, త్రీ క్యాపిటల్స్ అని పెట్టారు. ఫైనల్లీ ఒక క్యాపిటల్ లేకుండా పోయింది. ప్రజలు దానికి నిజంగా వాళ్ళ పైన కోపం రాదా వాళ్ళకు? సార్ క్యాపిటల్ అనేది మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. మా గవర్నమెంట్ వచ్చిన 1 ఇయర్లోనే మాది 3 క్యాపిటల్ అని చెప్పాం. అందుకనే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. అమరావతి ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదు కదా. దాంతోపాటు మా వైజాగ్ క్యాండిడేట్ అయితే వాళ్ళైతే విశాఖపట్నం అయితేనే మంచిదని చెప్తారు. అట్లా చూడండి, మరి ఎందుకు వచ్చిన కన్ఫ్యూజ్? మాకు కన్ఫ్యూజ్ లేదు, మాది క్లారిటీ. అయితే కొన్ని దుష్టశక్తులు దుర్మార్గ ఆలోచనలతో కోర్టులకు వెళ్ళి అక్కడ పెట్టి ఉన్న అవకాశాన్ని వచ్చి కాన్స్టిట్యూషన్లో ఉన్న అవకాశాన్ని న్యాయ వ్యవస్థలో అవకాశాలు తీసుకొని అవి తీసుకొచ్చి చేస్తున్నారు.